హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనసీమ కుందేలు. ఇక్కడ నేను ఈ వీడియోలో టమాటో మిరియాల రసం చేస్తున్నాను. ముందుగా ఉడకబెట్టిన టమాటోని రెడీ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయను కూడా నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ కొంచెం చింతపండులో హాట్ వాటర్ వేసుకొని నేను ఇక్కడ నానబెడుతున్నాను. అలాగే ముందుగానే ఉడకబెట్టుకున్న టమాటోని పైనున్న పీల్ని నేను పీల్ ఆఫ్ చేస్తున్నాము. మనం ఓన్లీ లోపల ఉన్న పల్ప్ని మాత్రమే స్మాష్ చేసుకోవాలండి. బాగా దీన్ని పిసికి దాంట్లో ఉన్న రసాన్ని మొత్తం మనం పల్ప్ కింద గుజ్జులా చేసుకోవాలి. అలాగే చింతపండును కూడా చేసుకున్నాను. ఇప్పుడు నా గ్యాస్ కష్టాలు స్టార్ట్ అయినాయండి. 7 గ్యాస్ అయిపోయింది. ఇంకా నేను ఇండక్షన్స్ తీయాల్సి వచ్చింది. ఇండక్షన్ మీదే నాకు కుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఎంత క్వాంటిటీ అయితే రసం కావాలో అంత వాటర్ వేసుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా ఇక్కడ వేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం రసం చేసేటప్పుడు కొంచెం వాటర్ క్వాంటిటీ 1 నుంచి తగ్గే వరకు మనం బాయిల్ చేసుకుంటే రసం అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి. అలాగే చింతపండు రసం కూడా వేస్తున్నాము. మీరు ఇక్కడ చింతపండు రసం ఎక్కువ వేస్తే మాత్రం చాలా పుల్లగా అయిపోతుంది. ఎందుకంటే టమాటోలో కూడా మనకి పులుపు అనేది ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను మిరియాల పొడి కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీరు మిరియాలు ఉంటే దంచి వేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర లేవు కాబట్టి నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఇది మీరు ఎక్కువ వేసుకున్నా సరే ఘాటు ఎక్కువైపోయి చాలా స్పైసీగా అయిపోతుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. అలాగే నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేశాను. అలాగే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏమో మనకి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పోపులు అనేవి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ముందే వేస్తున్నానండి, తాలింపులో కాకుండా. కొంచెం ధనియాలు, జీలకర్ర వేసాను. అండ్ ఇది ఆర్గానిక్ పసుపు అండి. ఆర్గానిక్ పసుపు కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది కలర్ అనేది చాలా బాగా వస్తుందండి కర్రీస్కి కూడా. మీరు కూడా ఆర్గానిక్ పసుపునే ప్రిఫర్ చేయండి. కెమికల్స్ది అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఇది బాగా మనకి రోలింగ్ బాయిల్ అవ్వాలి, బాగా మరగాలండి. చారు ఎప్పుడు బాగా మరిగితేనే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్న టైంలోనే చిన్న పీస్ నేను ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేయడం వల్ల పులుపుని మనకి బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుని చిన్న బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఈ ఆయిల్ హీట్ అయ్యాక నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఇంకేమీ వేయడం లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే ముందు చెప్పినట్టుగానే నేను ముందే యాడ్ చేసేసానండి పోపులు అనేవి. ఓన్లీ ఇక్కడ ఆయిల్లో నేను ఆనియన్స్ మాత్రమే వేసి దీన్ని ఫ్రై చేస్తున్నాను. ఇది రెడీ అయ్యాక ముందుగా పక్కన పెట్టుకున్న రసాన్ని యాడ్ చేసుకుని 1 స్పూన్ ఇది కూడా ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ చేసుకుని దాంట్లో యాడ్ చేసుకోవడమే. అంతేనండి, టొమాటో రసం రెడీ.